మనం ఈ ఫిజికల్ ఎనర్జీ అనేది ఏ విధంగా స్వింగ్ అవుతుంది, మన హయ్యర్ ఎండ్ లో ఉన్నప్పుడు, లోయర్ ఎండ్ లో ఉన్నప్పుడు, అంటే హయ్యర్ ఫిజికల్ ఎనర్జీ, లోయర్ ఫిజికల్ ఎనర్జీ గురించి మనం చూసేటప్పుడు ఈ మన బాడీలో ఏం జరుగుతాయి అని చెప్పేసి రెండు రకాలుగా మనకి సైకిల్స్ ఉంటాయి. ఒకటి హయ్యర్ సైకిల్, ఒకటి లోయర్ సైకిల్. హయ్యర్ సైకిల్లో ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్గా, చాలా క్రియేటివ్గా ఉంటాం. అట్లాగే లోయర్ సైకిల్లోకి వచ్చేటప్పటికి కొంచెం డల్గా, కదలకుండా, ఏమి ముందుకు ఏ పనులు జరగకుండా, ఏమి లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎందుకు జరుగుతుంది అనేది మనం చూసాం. ఈ లోయర్ సైకిల్స్కి వచ్చేటప్పటికి బాడీకి, శరీరానికి మనకి కొంత రెస్ట్ కావాలి. రెస్ట్ కావాలి కాబట్టి అది లోయర్ సైకిల్లోకి వచ్చినప్పుడు రీజనరేట్ చేసుకుంటుంది మొత్తం శరీరం అంతా. దాని ఆ రీజనరేట్ చేసుకుని మళ్ళీ కావాల్సిన శక్తిని పుంజుకున్నప్పుడు మళ్ళీ మనం హయ్యర్ సైకిల్లోకి వెళ్ళిపోతాం. సపోజ్ మనం లోయర్ సైకిల్లో ఉండి కూడా, అంటే కింద తక్కువ శక్తిలో ఉన్నప్పుడు కూడా మనం రెస్ట్ తీసుకోకుండా ఇంకా అట్లాగే పనిచేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఈ శరీరం? మనం చెప్తే వింటలేదని చెప్పి ఇల్నెస్ దారితీస్తుంది. చిన్న అనారోగ్యం ఏదో వస్తుంది, జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది. వచ్చినప్పుడు 2 రోజులు పడుకోవాల్సి వస్తుంది. పడుకున్నప్పుడు ఈ శరీరం అంతా మళ్ళీ ఆ రిపేరింగ్ అంతా జరిగిపోయి మళ్ళీ రీజనరేట్ చేసుకుని బాడీ అంతా మళ్ళీ మనం 2 రోజుల తర్వాత, తగ్గిన తర్వాత మళ్ళీ మనం యాక్టివ్గా తయారవుతాం. ఇది ఈ లోయర్ ఎనర్జీ హైయర్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఈ మూడ్ స్వింగ్స్, మన మూడ్స్ అటు ఇటు స్వింగ్ అయ్యేది మనకి చెప్తాను. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్. మనం ఇవన్నీ, ఈ మూడ్ స్వింగ్ ఇవన్నీ కూడాను ఇది ఈ ఐడెంటిఫికేషన్ లో నుంచి మనకి వస్తాయి. మనం మైండ్ ఐడెంటిఫికేషన్ నుంచి సైకిల్స్ అన్ని, లోయర్ సైకిల్, హయ్యర్ సైకిల్, ఇవన్నీ ఇల్నెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్. దీంట్లో మనకి బుద్ధుడి గురించి కూడా చెప్తూ, బుద్ధుడు కూడా చెప్పింది ఏంటంటే సెంటర్ ఆఫ్ యాక్టివిటీలో ఈ మనం చాలా అన్స్టేబుల్గా ఉంటాం. కాన్స్టెంట్ ఫ్లక్స్, ఇవన్నీ ఇంపర్మనెన్స్ అనేది ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్, ప్రతి ఒక్క విషయానికి ఈ అశాశ్వతం అనేది జరుగుతుంది అనమాట. ప్రతి కండిషన్కి, ప్రతి సిచ్యుయేషన్కి జరుగుతుంది. ఇది మనం నేను అనుకున్నాం, ఈ క్షణం తిరిగి రాదు అని చెప్పి. ఎందుకంటే ఈ క్షణం ఇప్పుడు ఉంటుంది, మళ్ళీ రాదు. కొత్త క్షణం వచ్చేప్పుడు మనం ఆనందంగా ఉన్నామా, దుఃఖంతో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, ఎలా ఉన్నాము, ఏంటి అనేది మనకు తెలియదు. అది ఈ బుద్ధుడు చెప్పేది కూడా ఏంటంటే ఈ ఇంపర్మనెన్స్, అశాశ్వతమైనవి ఏదైనాను, ఈ శరీరము, మనకుండే ఇటువంటి ఈ పరిస్థితులు, అట్లాగే మనం చేసే పని యొక్క ప్రతి లక్షణము ఏదైనా కూడా అది మన జీవితంలో మనం ఎదుర్కొనే, మనం చూసేటువంటి ఏ పని అయినా కూడా మనకి అశాశ్వతమైంది. ఇవన్నీ అది చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మళ్ళీ నెక్స్ట్ టైం మారిపోతుంటుంది, మాయమైపోతుంటుంది. ఇవాళ మనకు తృప్తి కలిగింది, మనకి తృప్తిగా ఉండకపోవచ్చు. ఇవాళ మనం ఎంతో ఇష్టపడి కొనుక్కుంది రేపు అది ఇష్టం లేకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకని చెప్పి ఇవాళ ఉన్నది రేపు మనం ఇప్పుడు ప్రత్యేకంగా మనకి ఇష్టమైన ఈ వస్తువు ఎల్లకాలం మనకి ఇష్టంగానే ఉంటుందని చెప్పడం లేదు, లేదా మన ఇష్టం మారదని చెప్పట్లేదు. ఏది కూడాను అశాశ్వతమే. అందుకని చెప్పి మనం దాంట్లో ప్రతిదానికి ఆ టైం సైకిల్ అయిపోయినప్పుడు అది వెనక్కి వెళ్ళిపోద్ది, దాని పక్కకి వెళ్ళిపోద్ది. అదే జీసస్ కూడా ఆయన యొక్క బోధనలో మధ్య ముఖ్యమైన ఇది కూడా అదనమాట. నువ్వు నీ గురించి ఈ భూమిలో జీసస్ కూడా ఏదో చెప్పినట్టున్నారు సార్. అదే ఈ భూమిలో ఉన్న ఈ ఆస్తులు వీటి గురించి, తర్వాత దీని మీద ఉన్న దుమ్ము ధూళి వీటి గురించి నువ్వు పట్టించుకోకర్లేదు. ఇవేవి నీ శాశ్వతంగా నిలబడవు. కొంచెం పైకి తీసుకొని, ఇవేవి నీ శాశ్వతంగా నిలబడవు అని చెప్పేసి అని అక్కడ చెప్పేసి, ఇవన్నీ దొంగలు దోచుకుపోవచ్చు,
లేకపోతే పగలగొట్టి ఎత్తుకుపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. నీది ఇవాళ అయింది కాబట్టి ఇవాళ నీది అవ్వాలని ఏం లేదు. అది తర్వాత ఈ పారాగ్రాఫ్ వచ్చి ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఎ కండిషన్ ఈస్ జడ్జ్డ్ యాజ్ గుడ్ బై యువర్ మైండ్, వెదర్ ఇట్ బి ఎ రిలేషన్షిప్, ఏ పొజిషన్ ఆర్ ఎ సోషల్ రోల్, ఏ ప్లేస్ ఆర్ యువర్ ఫిజికల్ బాడీ, ది మైండ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ఇట్ అండ్ ఐడెంటిఫైస్ విత్. మనకి ఏదైనా ఒక పరిస్థితిని మనం మంచిగా అనుకున్నాం అనుకోండి, మన మైండ్ మంచిగా ఉంది అనుకున్నాం అనుకోండి, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఓ వస్తువుని ఉంచుకోవడం కావచ్చు, లేకపోతే మన సొసైటీలో మనకున్న ఆ స్థితి కావచ్చు, ఏదో ఒక ఒక చోటు కావచ్చు, లేకపోతే మన శరీరమే కావచ్చు, మన ఏదైనా కావచ్చు. దానికి మన మైండ్ ఏం చేస్తుంది, దానికి ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓ నేను బాగున్నాను, లేకపోతే ఇది అంటే నాకు చాలా ఇష్టము, లేకపోతే ఈ వ్యక్తి అంటే నాకు చాలా నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి రొటేషన్లు. కొన్ని పైకి వెళ్ళిపోతుంటాయి, కొత్తవి వస్తుంటాయి, కొత్త వాళ్ళు పాత వెళ్ళిపోతుంటాయి. మనం చూడండి, చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. మన కాలేజీకి వచ్చేటప్పటికి వాళ్ళు వేరే కాలేజీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు, మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. వాళ్ళు మెల్లమెల్లగా కాలేజీలో కొత్త ఫ్రెండ్స్ వస్తారు, తర్వాత యూనివర్సిటీలో వస్తారు, తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు వస్తారు, ఉద్యోగం పెళ్ళైన తర్వాత కొత్త కొత్త సంబంధాలు బంధుత్వాలన్నీ కలుస్తాయి. ఇవన్నీ కంటిన్యూస్ గా మారిపోతుంటాయి. ఇందులో మనకి చిన్నప్పుడు ఆ ఫ్రెండ్ లేకపోతే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకి తెలియని పరిస్థితులు ఇక్కడ. అందుకని ఇవన్నీ మనకి బాగున్నంత వరకు, మన మైండ్ ఇది బాగుంది అని చెప్పేంత వరకు ఇవన్నీ మనకు నచ్చుతాయి అన్నమాట. అది మన చాలా ఇట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ అండ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. నాకు చాలా బాగుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎక్కడో చదువుతున్నాను, బిల్ గేట్స్ కూతురు ఎక్కడో హోటల్లో, అంటే పేర్లు వాళ్ళు వాడుకుంటారు, అది నిజమా కాదా అనేది కాదు, ఆ హోటల్కి వెళ్ళిందంటే అది ఒకసారి అంబానీ పేరుతో వచ్చింది, అది బిల్ గేట్స్ కూతురు పేరుతో వచ్చింది, తర్వాత ఇంకా చాలా మంది పేర్లతో వచ్చింది. ఫస్ట్ హోటల్కి నేనే యాక్చువల్గా ఎవరి దగ్గర మిగిలిన నాకని, నేను తిరువురు నుంచి వస్తున్నాను. మా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఖమ్మం దాటిన తర్వాత సూర్యాపేట మధ్యలో నైట్ 8:30, 9 అయింది. ఆ క్లాస్ ఉంది, పిల్లలు ఉన్నారు. సరే భోంచేద్దామని చూస్తే ఏదో చిన్న గుడ్స్ కనపడింది. కార్ అక్కడ ఆపేసి చపాతీలు కూర ఏదో ఉన్నాయి అన్నారు, వాళ్ళు ఇచ్చారు, పాపం తిన్నాము. వీ ఫెల్ట్ ఇట్ ఇస్ సో టేస్టీ, చాలా బాగుంది. మనం ఈసారి ఇటు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఇక్కడ తినాలని చెప్పి అనుకున్నాం. యాక్చువల్ పరిస్థితి ఏంటంటే అందరం ఆకలి మీద ఉన్నాం. తల్లాళ్ళు కారు టైర్ బస్ట్ అయింది. సో మళ్ళీ నేను టైర్ మార్చుకుని, స్టెప్నీ లేదు, మళ్ళీ మార్చుకుని ఇవన్నీ చేసి వాడిని వీడిని అడుక్కుని అన్ని చేసుకొచ్చేటప్పటికి బాగా అలసిపోయాం. 9:30, 10 కూడా అయిపోయిందేమో కూడా. అందుకని ఆ టైంలో మంచి ఆకలి, పిల్లలు అందరం ఆకలి మీద ఉన్నాము. తినేటప్పటికి ప్రతిదీ ఆ టైంలో ఏ తిన్నా బాగానే ఉంటది, రుచిగా ఉంటది, చాలా బాగుంది అనుకున్నాం. పప్పు అన్నం పెట్టిన, గుడిసెలో వండిన, ఎక్కడున్నా అదే, అక్కడ హైజీనిక్ ఉందా లేదా, మంచినీళ్ళు ఏమి ఇచ్చా, ఏమీ లేవు. తినేసాము, వచ్చాము. అప్పటి నుంచి ఏంటి మళ్ళీ అనుకున్నాం, నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ తిందాం మనం రాత్రిపూట వచ్చేటప్పుడు, రిటర్న్ లో వచ్చేటప్పుడు అని చెప్పని. అండ్ బిలీవ్ మీ, మళ్ళీ నాకు మళ్ళీ రెండు మూడు సార్లు విజిట్ లో కూడా నాకు ఆ ప్లేస్ కనపడాలి. అది మిస్ అయి ఉంటాను నేను. నైట్ ఎక్కడో చూసింది, మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు డిఫరెంట్ టైమింగ్స్ లో వచ్చినట్టు మిస్ అయిపోయాను. బట్ ఇవాళ కూడా నాకు గుర్తుంది కదా, ఎందుకంటే నా మైండ్ అది గుడ్ అని చెప్పేసి దాన్ని జడ్జ్ చేసి, సో అది ఇప్పుడు వాటికి కూడా నా ఆలోచన ఉండిపోయింది ఇంకా అట్లాగా కింద. బట్ నథింగ్ లాస్. ఈ డైమెన్షన్ లో వచ్చి ఆ రస్ట్ ఇవన్నీ ఏవి పాడడం రావు. అది ఎండ్ అయిపోద్దా, మారిపోద్దా, ఆర్ పొలారిటీ షిఫ్ట్, ఇటు నుంచి అటుపక్క, అటు నుంచి ఇటు పక్కగా మారిపోతుందా ఏమన్నది. నిన్న బాగున్నది, లేకపోతే పోయిన సంవత్సరం బాగున్నది, ఇది మెల్లగా ఒక్కోసారి అప్పటికప్పుడు ఇది ఎట్లా కొన్నాను నేను. మనం ఇప్పుడు బట్టలు కొనుక్కుంటాం, చాలా మీరే చూస్తారు, మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏంటి అని ఈ చీర నేనే సెలెక్ట్ చేశానా, ఎట్లా చేశాను ఆ టైంలో, ఏటా ఇట్లాంటి చీర సెలెక్ట్ చేసుకున్నాం అని అన్ని సందర్భాల్లో అనుకున్నారు చెప్పండి. అవును సార్, జరిగి ఉంటాయి ఇట్లా. నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న విషయాలు అవి కొన్ని.
బట్టల విషయంలో. ఈ ఉమ్, క్లాత్ ఎట్లా చాలా సెలెక్ట్ సార్లు చేసిన, ఈ ఫ్యాబ్రిక్ ఎట్లా సెలెక్ట్ చేసిన నేను అసలుకి? ఉమ్, ఒక భర్త విషయంలో తప్ప అనుకోవడానికి వీల్లేదు కాబట్టి అది అనుకోగానే మిగిలిన సో ఇది ఈ ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఇది నిన్నంతా చూసాం హ్యాపీ వెడ్డింగ్ హనీమూన్ ఒకప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా కనపడిన పెళ్లి జీవితం వైవాహిక జీవితం మొదట్లో 3 ఏళ్ళు ఎక్కడో ఉంటాం, తర్వాత 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంకెక్కడో ఉంటాం. విడిపోలేము, ఉండలేము, అట్లాంటి పరిస్థితి. కొంతమందికి ధైర్యం చేసిన వాళ్ళైతే ఎందుకు వచ్చింది కావాలని విడిపోతారు, అవకాశం లేకపోతే అవకాశం లేనాడు అలాగే బతుకుతాం. ఈ విధంగా ప్రతిదీ కూడా ఒకప్పుడు మనకి ఇష్టమైంది ఇంకొకసారి మనకు అది ఇష్టంగా ఉండాలని ఏం లేదు. ఆ కండిషన్ మనకు ఆ వస్తువు యొక్క స్థితి ఆ రోజున మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటామో అప్పుడు మనం వెళ్ళాల్సిన ఫంక్షన్ బట్టో, లేకపోతే ఎవరింటికి వెళ్ళాల్సిన బట్టో, లేకపోతే ఎవరికి ఇవ్వాల్సిన బట్టో ఏదో ఒక రీజన్తో మనం ఆ రోజున అది బాగుంది అనిపించింది. ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చీరకి మీద మనకు పెద్ద మోజు ఉండదు. ఆ కండిషన్ వెళ్ళిపోయింది. ఆ కండిషన్ వెళ్ళిపోయేటప్పటికి ఏంటి ఇట్లాంటిది కొన్నాను నేను మళ్ళీ రెండోసారి వేసుకోవడానికి వీలు లేకుండా అని అనుకో. సో మనకు ఒక్కొక్కసారి అనవసరంగా దీనికి 20,000 పెట్టాను అని ఒకసారి ఫీల్ కూడా అవుతుంది. సో ఈ మైండ్ అందుకని వీటన్నిటికీ ఎప్పుడైతే ఈ మైండ్ మనకి యాక్సెప్ట్ చేయకపోతే మనకి ఇవన్నీ కూడా ఇదైపోతాయి అనమాట. సో ఇది ఒక్కోసారి మనకి అది కొంతమందికి ఇప్పుడు నేను నా ఫోర్డ్ కార్ అమ్మేశాను. ఫోర్డ్ కార్ అమ్మేసినప్పుడు 15 ఏళ్ళు వాడాను, బాధేసింది. సరే వాడిని పాపం రోజు ఫోన్ చేసి బాబు ఒకసారి కార్ తీసుకొచ్చి చూపించరా అని చెప్పాను. తీసుకొచ్చి చూపించాడు, సంతోషం అని పంపించేశాం. అందులో మా ఆవిడ వచ్చింది లోపల నుంచి. కారు వచ్చిందా అంది. అవును అన్నా. అయ్యో మరి నన్ను పిలవద్దా, నేను చూసేదాన్ని కదా పాపం అని చెప్పాను. అటాచ్మెంట్ అమ్మేశాం, పోయింది. అది ఎట్లా అనిపిస్తుంది అంటే మన శరీరంలోంచి ఏదో ఒక భాగం విడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫోన్ కనపడలేదు అనుకోండి ఒక అరగంట సేపు, మనకి ఎట్లా ఉంటుంది? ఎక్కడా 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 అని ఎదిగేస్తాం. 10 నిమిషాలు చంటిపెట్టి కనపడకపోతే కూడా ఎతకమేమో కానీ ఫోన్ మాత్రం ఎతికేస్తాం. సో అది ఈ మార్పు అనేది అని చెప్పేది అంటే ఇది ఏది కూడా మనకు నచ్చినది మనం గొప్పగా అనుకున్నది ఏది కూడా అది శాశ్వతం కాదు. మనం ఎంతో ప్లాన్ చేసి అన్ని రకాలుగా పెట్టి ఇంతకంటే ఇంట్లో ఎవరు గొప్పగా కట్టలేరు అనుకున్న ఇల్లు 10 ఏళ్ల తర్వాత కొత్తగా ఫెసిలిటీస్ వచ్చినప్పుడు చూసి ఇట్లా ఎందుకు కట్టాము, ఇప్పుడు భలే ఫెసిలిటీస్ వచ్చినాయి, అవన్నీ మళ్ళీ మార్చుకోవాలా, ఏం మారుస్తామని. నిన్నటి దాకా బాగున్నాయి ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి ఇష్టపడి కొనుక్కున్నాయి అవన్నీ. ఇవాళ కొత్త సిచ్యువేషన్, కొత్త కండిషన్, కొత్త విషయం కనపడేటప్పటికి ఇవన్నీ మనకి ఇష్టం లేనిగా అయిపోతాయి. ఇది నిన్న మనం ఇక్కడ దాకా చూసాం, మీరు ఇక్కడి నుంచి కంటిన్యూ చేసేయచ్చు. ఈ సమ్ టైమ్స్ నుండి అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఎవరు చదువుతున్నారు చూడండి ఒకసారి. లక్ష్మీదేవి గారు ఉన్నారా? లక్ష్మీదేవి గారు రాలేదు. అరుణ మేడం చదువుతారా? అరుణ మేడం చపాతి పిండి హోంవర్క్ చదువుతారు. ఎవరైనా చదువుతారా అండి? మనతో మేము వచ్చారా? ఉమా అంటే మీకు కుదురుతుందా? భవాని అంటే మీరైనా ట్రై చేయొచ్చు, సుజాత గారు కానీ. సార్ వినబడుతుందా? ఎవరికి వీలైతే వాళ్ళు చదవండి.
నేను చదివేస్తాను, నేను చదువుకుంటూ చెప్తాను. ఒక్క నిమిషం. వింటారా మరి? అంటే వినే సిచ్యువేషన్ ఉందా అందరికి? మరి చదువుతాను కానీ, చదివి చెప్తాను కానీ. చెప్పేయండి, వింటారు, ఏమన్నా. అంటే అందరూ పనిలో ఉన్నాయి, మరి వినగలుగుతారా కూడా? ఓకే. వి సమ్ టైమ్స్ హియర్, ఎందుకు ఇది పోతుంది? We sometimes hear of people who have lost all their money or whose reputations have been ruined committing suicide. సో ఈ పరిస్థితులు నార్మల్ గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కొన్నిసార్లు చేంజింగ్ కండిషన్స్ మనకు నచ్చవు, ఆర్ మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే చేంజింగ్ కండిషన్స్ తో పాటు వెళ్తూ ఉంటాం. అరే అప్పుడు కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఇలా ఉంది, అంటే ఇలా కూడా కట్టుకోవచ్చా అన్నట్టు కొత్త కండిషన్స్, కొత్త చేంజెస్ మనం చూస్తున్నప్పుడు వాటికి అట్రాక్ట్ అయిపోతాము. ఇక మనం ఉన్న ఇంట్లో ఉండి ఆ పరిస్థితులను చూసి బాధపడే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కొంతమంది వచ్చేసి ఆ పర్వాలేదు, ఇది నా ఇల్లు కదా, నేను సొంతం కట్టించుకున్నాను కాబట్టి హ్యాపీగా ఉంటాను అనేసి కొంతమంది ఉంటారు. కొంతమంది చేంజెస్ ఏం చేయలేక ఉండి ఓకే అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటారు. ఓకే ఇప్పుడు ఏం చేసేది లేక, చేయలేక, కుదరక, సో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు. కొంతమంది పర్వాలేదులే, నా ఇల్లు నా నచ్చినట్టుగా ఉంది, నాకు వీలనట్టుగా ఉంది కదా అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ థింగ్ ఎవరైతే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళంట అన్నట్టుగా, ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే లాస్ రావడమో, లేకపోతే వాళ్ళు అక్కడ అంటే తప్పిపోవడం అక్కడ నుండి, ఆ బిజినెస్ నుండి బయటకు రావడము, లేదా బిజినెస్ లో ఫెయిల్ కావడము జరిగినప్పుడు వాళ్ళకి అలాంగ్ విత్ మనీ పరువు కూడా పోతుంది. ఐ మీన్ లైక్ ఒక మంచిగా బ్రతికిన కుటుంబము మేబీ రోడ్లో పడుతుందేమో, లేకపోతే కొంచెం లాస్ వల్ల కిందికి దిగుతారేమో, ఆర్థికంగా వాళ్ళు తగ్గిపోతారు. సో అప్పుడు ఏమవుతుందంటే హ్యావ్ బీన్ రూయిన్డ్ కమిటింగ్ సూసైడ్. వాళ్ళు కొంతమందిని చూసి, కొంతమంది సర్లే ఇది యాక్సెప్ట్ చేసి, నిన్ననే ఈ విషయం గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ మాకు నిజామాబాద్ లో అమర్దీప్ అని పెద్ద షోరూమ్ ఉండింది. తను మా క్లాస్మేటే ఒకప్పుడు. ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ అట్లాంటివి ఎట్లనో అట్లా ఇక్కడ నిజామాబాద్ లో అమర్దీప్ అనేసి పెద్ద షాప్ ఉండింది. వాళ్ళకి తర్వాత ఎంత లాస్ అయిందంటే అసలు ఆ బిల్డింగ్, షోరూమ్ ప్రతి ఒక్కటి అమ్మేసి వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉండాల్సి వచ్చింది అనమాట. తను మా క్లాస్మేటే. బట్ లేటర్ ఆన్ వాళ్ళ మదర్ అక్కడిక్కడ పని చేసుకోవడం, వాళ్ళ ఫాదర్ అక్కడిక్కడ పని చేసుకోవడము, పిల్లలు కూడా చదువులు ఆపేసి పని చేయడం అనేది స్టార్ట్ చేసిండ్రు. ఇప్పటికీ మేము వాళ్ళతో ఉన్నాం కాబట్టి వాళ్ళ కండిషన్స్ ఒకటొకటి కొంచెం మెరుగుపడడం చూస్తున్నాం. ఫ్రమ్ జీరో, మళ్ళీ వాళ్ళు జీరో నుండి స్టార్ట్ చేసి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం కాలేదన్నమాట. అంటే దే డి నాట్ స్టాప్ వర్కింగ్. వాళ్ళు అసలు వాళ్ళ సర్వైవల్ కోసం కానీ, మేబీ లోపల బాధపడ్డా ఉంటది, అఫ్ కోర్స్ ఎవరికైనా ఉంటది బాధపడ్డా, సర్వైవల్ కోసమైనా కానీ వాళ్ళు అంటే బ్రతకాలి కాబట్టి, పిల్లలు ఉన్నారు మేబీ, వాళ్ళ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఇక చిన్న చూపు చూస్తారా అని ఇక్కడ ఏమనుకోకుండా వాళ్ళు పని చేసుకుంటూ బ్రతికారనమాట. సేమ్ థింగ్ కొంతమందికి ఏం చేస్తారంటే తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇక వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేరు అన్నమాట. నేను అట్లా బ్రతికిన వాడిని, అలా బ్రతికిన దాన్ని ఇప్పుడు ఇట్లా బ్రతకాల్సి వస్తుందా అన్నట్టు అది యాక్సెప్ట్ చేయలేక సూసైడ్ చేసుకుంటారు. దోస్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ కేసెస్. అంటే కొన్ని విషయాలు, కొన్ని చాలా ఎక్స్ట్రీమ్ గా వాళ్ళు ఎఫెక్ట్ పడ్డ కేసెస్ లో మనం ఇట్లాంటి పరిణామాలు చూస్తుంటాం అనమాట. చనిపోవడము, సూసైడ్ చేసుకోవడము, ఫ్యామిలీ మొత్తం వానిష్ అవ్వడం అనేది మనం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అదర్స్, whenever a major loss of one kind or another occurs, just becomes deeply unhappy or make themselves ill. ఇంకొంతమందికి ఫిజికల్ గా ఎఫెక్ట్ పడుతుంది. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మన రెసిస్టెన్స్ మనం ఎప్పుడైతే అది బాహ్యంగా చూపెట్టలేక లోపలనే మనము దానికి
ఏమంటారు దాన్ని, లోపలనే హైడ్ చేసుకోవడం వల్ల, రెసిస్టెన్స్ చేసుకోవడం వల్ల మనకు అది ఫిజికల్ గా, శారీరకంగా మనకు అది బయటపడుతుంది. జ్వరాల్లాగానో ఏదో రోగాల్లాగానో తయారయ్యి అది బయటపడుతుంది కొన్ని కేసెస్ లో. దే కెన్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ దేర్ లైఫ్ అండ్ దేర్ లైఫ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మనకు రెండు ఉంటాయన్నమాట, మన లైఫ్ అండ్ లైఫ్ సిచ్యువేషన్. అంటే మన జీవిత పరిస్థితులు వేరా, మన జీవితం వేరా. సో మనం సర్వైవల్ కోసము మనం జీవిత పరిస్థితుల్ని కింద మీద మార్చుకుంటూ వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు కొన్ని నచ్చకుండా చేస్తాము, కొన్నిసార్లు నచ్చే చేస్తాము, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చి చేస్తాము. ఇదంతా జీవిత పరిస్థితులు. కానీ మన జీవితం ఏంటి, మనం ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటి అని తెలుసుకొని కాన్షియస్ గా ఉన్న వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు, ఆర్ ఏ సిచ్యువేషన్ లోనైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. కింద పడ్డా మీద పడ్డా లైఫ్ ఏదో నేర్పిస్తుందన్న భావనతో నడిపిస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటారు. అదే వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఇన్స్పైరింగ్ గా వేరే వాళ్ళకు కనిపించేలాగా మనము చాలా మంది చూసుంటాం. I really, I recently read about a famous actress who died in her 80s. As her beauty started to fade and became ravaged by old age, she grew desperately unhappy and became a recluse. సో ఒక స్టోరీ చదివారంట, తను హీరోయిన్ ఒకప్పుడు చాలా అందంగా ఉండి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా పెద్ద సెలబ్రిటీ అయి ఉండి, బాగా డబ్బు సంపాదించిన తర్వాత తను ఏజ్ అవుతూ ఉంది. అది మనకు తెలిసిన విషయం ఒకటి ఏంటంటే, మన అమ్మ నాన్నల్ని, మన నానమ్మ తాతయ్యని, అమ్మమ్మల్ని మనం చూసి ఉంటాం. మనంత టైట్ స్కిన్ ఉండదు, లేకపోతే అంత అందంగా కనిపించకపోవచ్చు. అంటే కంపారిటివ్లీ ఒక యంగ్స్టర్ ముందర ఒక ఓల్డ్ వాళ్ళు అందంగా కనిపించకుండా, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అందంగా లేకుండా ఫిజికల్ గా చాలా బాగున్నారు అనుకుంటాము, ఆర్ నాలెడ్జబుల్ గా ఉన్నారు అనుకుంటాము. సో ఇవన్నీ వాళ్ళకి మనము ఆ అంటిపెట్టే లక్షణాలు కొన్ని ఏజ్ వాళ్ళకి. బట్ ఆ హీరోయిన్ ఎప్పుడైతే తను 80s లోకి వచ్చిందో, తను 20, 30, 40s లో 50s లో ఉన్నంత వరకు తను మెయింటైన్ చేసుకుంటూ పోయింది. మేబీ ఫిట్నెస్ గా కానీ, మేబీ మేకప్ వల్ల కానీ, మేబీ డబ్బుల వల్ల తను తన 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 అందాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ ఎప్పుడైతే తను 60, 70, 80కి నియర్ బై వస్తున్నప్పుడు, ఆబ్వియస్లీ తన ఓల్డ్ ఏజ్ మనం ఎంత కవర్ చేసుకున్నా, ఎంత కవర్ చేయాలని ప్రయత్నించినా, ఆ ఏజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర. బాడీ షివరింగ్ లోనో, హ్యాండ్స్ స్కిన్ లోనో, ఫేస్ స్కిన్ లోనో, ఆర్ కొన్ని మడతల్లోనో, నెక్ లోనో, ఎక్కడో ఒక దగ్గర మాట తీరులోనో, ఎక్కడో ఒక దగ్గర మనకు ఆ ఏజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తనకు అలా వచ్చిన ఆ పరిస్థితులను చూసిన కొద్దీ తను అన్హ్యాపీగా ఫీల్ అవుతుంది, తను సాడ్ ఫీల్ అవుతుంది. బట్ తనకు ఆ విషయం తెలుసు, తను చిన్నప్పటి నుండి తను కూడా ఏజ్ వాళ్ళని చూస్తుంది. అంటే రాను రాను ఏజ్ అవుతాము అంటే తను కాన్షియస్ గా ఎప్పుడు లేదన్నమాట, ఒక అన్కాన్షియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. అంటే తను ఒక పూత తొడిగించుకొని తన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంది. కానీ తను ఎప్పుడైతే కాన్షియస్ గా లేకుండా గడిపిందో, అవన్నీ ఒక భ్రమలాగా గడిచిపోయాయి తనకి. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి ఇప్పుడు తను అనుభవించేది తనకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఏది ముడతల శరీరం కానీ, వణుకుతున్న శరీరం కానీ, స్కిన్ కానీ, అందం కానీ తనకి ఇప్పుడు ఒకప్పుడున్న ఫేమ్, అప్పుడున్న పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు రావట్లేదు. బికాస్ అంతకని ఇప్పుడు మళ్ళీ ఇంకో యంగ్ జనరేషన్ ని ప్రజలు ఆదరిస్తూ ఉంటారు, మెప్పిస్తూ, అంటే మెప్పు ఇస్తూ ఉంటారు వాళ్ళకి. సో ఇది తను యాక్సెప్ట్ చేయలేకపోయిందంట. తన బ్యూటీని చూడలేక, తన అందవికారంగా తయారవడం వల్ల తను తన బ్యూటీని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేకపోవడం వల్ల తనకు ఆ అన్హ్యాపీనెస్ అనేది ఉంది. తను బాధపడుతుంది, సంతోషంగా లేకుండా తన జీవితాన్ని గడుపుతుంది అనమాట. She too had identified with the condition, her external appearance.
ఫస్ట్ ద కండిషన్ గేవ్ హర్ a happy sense of self, then an unhappy one. సో తనకు వచ్చిన ఆ శరీరము ఫస్ట్ తను హ్యాపీగా ఉండింది. ఎంత అందంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను, నాకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అని తను తన శరీరాన్ని చూసుకొని తను మురిసిపోయిన రోజులు ఉన్నాయి. సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు తన శరీరాన్ని, తన వ్యవహారాన్ని, తన యాటిట్యూడ్ ని చూసి ఇప్పుడు తను హ్యాపీగా లేదు. అంటే సేమ్ థింగ్, చేంజ్ కావడం వల్ల, ఏజ్ కావడం వల్ల ఒకనొక టైంకి నచ్చిన విషయాలు ఇప్పుడు తనకు అది నచ్చట్లేదు. సేమ్ ఇంతకుముందు మనం చదువుకున్న ప్రీవియస్ పారాగ్రాఫ్స్ లో అట్లాగే ఉంటుంది. ఒక వస్తువు ఒకప్పుడు నచ్చితే తర్వాత నచ్చకపోవచ్చు. సేమ్ థింగ్ తను నచ్చ ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే వస్తువులు వేరా, సెల్ఫ్ వేరా. బికాస్ వస్తువులు అనేది దానికి ఎక్స్పైరీ ఉంటుంది, ఆర్ మేబీ దాన్ని మించి ఇంకొక వస్తువు రావచ్చు. లైక్ టెక్నికల్ గా ఐరన్ బాక్స్, ఇంతకుముందు నార్మల్ ఐరన్ బాక్స్ వచ్చేది, ఇప్పుడు స్టీమ్ ఐరన్. ఇంతకుముందు వాటర్ చల్లుకొని మరీ మనం ఐరన్ చేసుకునేవాళ్ళం. లేటర్ ఆన్ ఇంకో గ్లాస్ తెచ్చుకొని వాటర్ చల్లుకొని ఐరన్ చేసే అవసరం లేకుండా దాంట్లోనే విత్ స్టీమ్ ఐరన్ వస్తుంది. అంటే రాను రాను ఇంకా ఏదో డిఫరెన్స్ కానీ లేకపోతే అప్గ్రేడ్ అవుతుంది మార్కెట్ లో వస్తువులు. బట్ ఇక్కడ మనము మన ఓన్ గా, అంటే మనము చిదరించుకున్న నాడు దానికి అప్గ్రేడ్ అంటూ ఏ ఉండదు. ఇక దాన్ని వానిష్ చేయాల్సిందే. మనము ఒప్పుకోన్నాడు, మనము నచ్చన్నాడు దానికి అదర్వైజ్ అంటే నచ్చిపించుకోవాలి, లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి, లేకపోతే దానికి వానిష్ చేయాలి. అంటే ఇక మనం ఉండలేము అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోతారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సో ఐదర్ ఇప్పుడు వస్తువులకి ప్రాణం ఉండదు కాబట్టి మనం దాన్ని చేంజ్ చేసిన దానికి ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ సోల్, మన ఆత్మ, మన స్పిరిచువల్ గా కానీ మన ఫిజికల్ గా కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వదిలేసి వెళ్ళాలి. సో రెండే ఆప్షన్స్ ఉంటాయి. If she had been able to connect with the formless and timeless life within, she could have watched and allowed her fading of her external form from a place of serenity and peace. Okay. Sir, ఉన్నారా? ప్రవీణ మేమున్నాం. ఇక్కడ నాకు ఒక సెంటెన్స్ ఇక్కడ సార్ అవసరం పడింది. అయితే సార్ మేబీ 7:30 కల్లా బయటకు వెళ్ళాలి అనేసి పర్వాలేదు. ఒక నిమిషం, నాకు ఒకటే నిమిషం ఇది చూస్తున్నాను. ఈయన అన్ని కోణాల నుంచి ఎవరైతే రైటర్ ఉన్నారో అన్ని కోణాల నుంచి కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. మనం ఎవరికి ఎక్కువ అన్నట్టు ఒక్కొక్కరికి థింకింగ్ అని ఒక్కొక్క లైఫ్ జర్నీ కానీ ఒక్కొక్కలాగా ఉంటది కదా, అందరినీ కూడా ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకొస్తూ ఉంటున్నారు. సార్ అందుబాటులోనే ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ తను ఎప్పుడైతే ఆ లైఫ్ లీడ్ చేసిందో 20s 30s ఎప్పుడు తన లైఫ్ ని ఒకవేళ తను రియల్ గా కాన్షియస్ గా గడిపుంటే మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతున్న, మెల్లిమెల్లిగా మరుగున పడుతున్న తన ఫిజికల్ అపియరెన్స్ ని గమనిస్తూ ఉంటే, తను కాన్షియస్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ 80 ఏళ్లకు వచ్చేసరికి తనకు జరిగిన మార్పుకి తను నార్మల్ గా రియాక్ట్ అయ్యేది, నార్మల్ గా రెస్పాండ్ అయ్యేది. బట్ తనకు వచ్చిన ఈ పరిస్థితి ఫస్ట్ నుంచి కూడా తను అన్కాన్షియస్ గా లీడ్ చేస్తుంది. బ్రతుకు ఎట్లా సాగిస్తుందంటే జస్ట్ తను అందాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప ఇక రాను చేంజెస్ జరుగుతాయి, నేను యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, 30s నుంచి 40s వెళ్తాను, 40s నుంచి 50s అట్లా మెల్లిమెల్లిగా నా పరిస్థితుల్లో చేంజ్ వస్తుంది
అన్న విషయాన్ని తను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, తను తెలుసుకోకపోవడం వల్ల, తను కాన్షియస్ గా అంటే తన ప్రతి ఒక్క క్షణాన్ని ఆ ఉనికితో బ్రతకకపోవడం వల్ల తనకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు తను బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అప్పుడు తను కాన్షియస్ గా ఉండకపోవడం వల్ల తనకి ఇప్పుడు ఆ సిచ్యువేషన్, మనం ఇప్పుడు మనకింత ముందు మనం పారాగ్రాఫ్ లో అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఆ ఉనికి ఆ ప్రస్తుత క్షణంలో బ్రతకలేకపోతామో నెక్స్ట్ క్షణం అనేది మనకు బాధగా ఉంటది. ఎందుకంటే మనం ఆ క్షణాన్ని కూడా జీవించలేకపోతాం. బికాస్ ప్రీవియస్ గా బ్రతికిన క్షణాలు మనకు బాధని మిగిల్చాయి కాబట్టి, ఆ బాధని పట్టుకొని ప్రతి ఒక్క క్షణాన్ని అంటే ఆ బాధని వేలాడుతూనే మనం ఈ క్షణాన్ని కూడా దాటేస్తూ ఉంటాం కాబట్టి, వచ్చే ప్రతి క్షణాలని కూడా అట్లాగే గడుపుతూ ఉంటాము. ఆ మైండ్ మనల్ని మనల్ని కవర్ చేసి, మనల్ని కంట్రోల్‌లో పెట్టుకొని, మనల్ని ఈ క్షణాన్ని అనుభవించేటట్టుగా చెయ్యదు. సో సేమ్ థింగ్ ఆ హీరోయిన్, ఆ హీరో యాక్ట్రెస్ వల్ల ఆ యాక్ట్రెస్ జీవితంలో కూడా అదే జరిగిందనమాట. తను ఎప్పుడూ ఒప్పుకోలేదు. తను మేకప్ చేసుకుంటూనే ఉంది. పైన కవర్ పూతలు పూసుకుంటూనే ప్రజల్లోకి వెళ్తూ వచ్చింది. బట్ ఒకానొక టైంకి తను రియలైజ్ ఏందంటే, ఇంత చేసినా నేను అందంగా కనిపించట్లేదు. ఇంత చేసినా నాకు ఆ యవ్వనం అనేది నేను నాలో చూసుకోలేకపోతున్నాను కాబట్టి, తనకి ఇప్పుడు ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే హ్యాపీగా లేకపోవడం అనే పరిస్థితి అని చూస్తుంది. మోరోవర్, her external form would have become increasingly transparent to the light shining through from her ageless true nature, so her beauty would not really have been faded, but simply become transformed into spiritual beauty. ఇప్పుడు స్కిన్ అనేది పలచబడుతుంది. ఎంత పలచబడుతుంది అంటే, మనకు కొన్నిసార్లు ఏజ్డ్ వాళ్ళని చూస్తే చాలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తది స్కిన్ అనేది. ఇప్పుడు మనకు నిండుగా కనిపించి లోపల ఏది కనిపించదు. అంటే మన నరాలు కూడా కనిపించవు. అంటే ఆ ఫ్లో అనేది కనిపించదు. బట్ ఎవరైతే సన్నగా వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిన్ ని చూస్తుంటే చాలా పల్చగా ఉండి ఇంకొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళని చాలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఇట్లా ముట్టిన పక్కన మన ఫింగర్ టిప్ కనిపిస్తుందా అంటే వెనకాల మన దాని నీడ కనిపిస్తుందా అన్నంతగా ఫేర్ గా ఉన్న వాళ్ళ స్కిన్ గమనిస్తే అంత ట్రాన్స్పరెంట్ గా అంత ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది అనమాట. ఏజ్ అయిన కొద్ది వాళ్ళ స్కిన్ ఒక లైట్ అనేది వచ్చినప్పుడు ఆ లైట్ మనం టూ అండ్ ఫ్రోగా చూడగలుగుతాం ఆ స్కిన్ లో నుంచి. ఎప్పుడైతే ఆ ఏజ్ వాళ్ళ స్కిన్ ని మనం గమనించి దాన్ని చూసి దాన్ని టచ్ చేసి చూసినప్పుడు మనకు లైట్ అనేది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది వాళ్ళ స్కిన్ లో నుంచి. అంత పల్చగా మారిపోతుంది అనమాట ఒక ఏజ్ అయిన తర్వాత. సో హర్ బ్యూటీ వుడ్ నాట్ రియల్లీ హ్యావ్ బీన్ ఫేడెడ్ బట్ సింప్లీ సో ఇట్లా తను యాక్సెప్ట్ చేసి గడుపున్న రోజులు అయి ఉంటే తనకు నేను పలచబడ్డాను, నాకు స్కిన్ అంతా ముడత పడింది అని అన్న అవగాహన కాకుండా, తను ఏజ్ అయిన కొద్దీ నేను ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగాను, ఎంత స్పిరిచువల్ గా నా మైండ్ కానీ నా బాడీ కానీ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎంత చూస్తే కానీ నేను ఈ ఏజ్ కి రాలేదు, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే కానీ నాకు ఇంత నాలెడ్జ్ రాలేదు, ఆర్ ఈ ఏజ్ కి నేను రీచ్ కాలేదన్న ట్రాన్స్ఫర్మేషన్ తను గమనించేదనమాట. ఒకవేళ తను కాన్షియస్ గా ఉండి బ్రతికి ఉంటే, ఆ కాన్షియస్ గా బ్రతికి ఉంటే ప్రతి ఒక్క క్షణాన్ని జీవించగలిగి ఉంటే, తన ఉనికితో బ్రతికి ఉండగలిగి ఉంటే, తను ఇప్పుడు జరిగిన పరిణామాలకి, ఇప్పుడు పల్చబడ్డ స్కిన్ కి, ముడతలైన స్కిన్ కి తను అనుకునే భావన ఎలా ఉంటుండే అంటే, నేను చాలా ఎదిగాను, నా ఏజ్ నాకు చాలా నేర్పించింది, నేను ఇంకొకరికి చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాను, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయగలిగే పరిస్థితికి నేను వచ్చాను, నన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అన్న ఒక మంచి ట్రాన్స్ఫార్మ్ లో ఉండేదన్నమాట తను ఈ 80s లో. కొంతమంది 80s లో కూడా యోగాసనాలు వేయడము, డాన్స్లు చేయడం మనం చాలా రీల్స్ లో చూస్తుంటాం. సో వాళ్ళని చూసినప్పుడు మనకి ఏంటంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ ముడతలు అవన్నీ అసలు మనకు గుర్తురావు.
వాళ్ళ ప్యాషన్ గుర్తొస్తుంది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తాయి, వాళ్ళు మనకి ఇన్స్పైరింగ్ గా కనిపిస్తారు. కొంతమంది ఏజ్ వాళ్ళు చూస్తే ఇంకా నసపెడుతూ ఉంటారు, ఇంకా సాగదీస్తూ ఉంటారు, కొంతమంది బెడ్ లో ఉంటారు, కొంతమంది ఇల్నెస్ లో ఉంటారు. తప్పు అని అనట్లేదు, కానీ అంటే ఎట్లా చూస్తాం చూడండి మనము లైఫ్ ప్యాటర్న్స్ ని, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని. సేమ్ థింగ్ మనం కూడా ఇప్పుడు ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవించి, ప్రతి ఒక్క క్షణాన్ని జీవించగలిగితే రేపొద్దున మనం చూసే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత పని చేయలేకపోవచ్చు, ఇంత ఆ అందంగా ఉండకపోవచ్చు, కానీ చాలా హ్యాపీగా ఉంటాము, చాలా అందంగా మనం మన జీవితాన్ని గడుపుతూ ఉంటాము, చాలా అద్భుతంగా మనం ఇంకా లైఫ్ ని చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. సో ఆ క్షణాన్ని జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ లో జీవిత పరిస్థితులు వేరు, జీవితం వేరు అన్నమాట. సో రెండిటిని ఎప్పుడు కలపకూడదు. మన జీవితం అనేది కొనసాగుతూనే ఉండాలి. దో మన జీవిత పరిస్థితులు కింది మీదికి అయినా సరే, పై కిందికి ఆ అయినా సరే, మనం జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. విత్ వెరీ హ్యాపీనెస్ తో కంటిన్యూ చేస్తూ ఉండాలి. However, nobody told her that this is possible. The most essential kind of knowledge is not yet widely accessible. సో ఇప్పటికీ కూడా తను ఆ పరిస్థితి నుంచి తను చేంజ్ కావచ్చు అని తనకి ఎవరు చెప్పలేకపోవడం. ఇప్పుడు తనే 80s లో ఉంది, తనకి ఎవరు చెప్తారు? తనకు చెప్పే పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉండకపోవచ్చు, టైం ఇవ్వకపోవచ్చు. సో దిస్ ఈస్ అవర్ ఏజ్. మన ఏజ్ మనకి ఎక్స్పీరియన్సెస్ తో మనకు నేర్చుకునేటట్టుగా చేస్తుంది. మనం 80 years ఆఫ్ స్పాన్ అంటే చాలా చూసుంటాం మనం, అంటే చాలా చూసుంటారు. ఆ ఏజ్ లో డబ్బుల విషయంలో కానీ, రిలేషన్స్ విషయంలో కానీ, ఫిజికల్ యాటిట్యూడ్ కానీ, ఆ ప్రపంచం ఎట్లా మారుతూ వచ్చిందో ఆ విషయానికి, అంటే మార్పు ఎట్లా జరుగుతుందో అని. సో అది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఓకే. అండ్ అది మనకి ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం నేర్చుకునే చాలా ఉంటాయి. మేబీ వాళ్ళ తోడు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్తే వినగలిగే పొజిషన్ లో తను ఉండాలి, తను ఆర్ వారు ఎవరైనా ఉండాలి. ద మోస్ట్ ఎసెన్షియల్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యెట్ వైడ్లీ యాక్సెసిబుల్. సో ఇది కావాల్సిన ఆ అర్థం అన్నమాట. లైఫ్ కి ఇది మనకు నేర్చుకోవాల్సిన పాఠం అనేది ఇది. ఏది? ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవించడం, ప్రతి ఒక్క ఆ ఆ క్షణానికి మన ఉనికితో జీవించడం అనేది ఇది. సో దీన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి గడపాలి వాళ్ళ జీవితాన్ని. ఓకే. ఇది పక్కన పెట్టి మన ఈ పరిస్థితుల ప్రభావంలో పడి మనం దాని తగ్గట్టు రియాక్టివ్ కాకుండా మన జీవితానికి బట్టి మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి. నాట్ అకార్డింగ్ టు ద సర్వైవల్ మోడ్ లో మనం బ్రతకకూడదు. మీకు గుర్తుంటే తను లాస్ట్ టైం మనకు ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చి వెళ్ళారు చూడండి. సర్వైవల్ మోడ్ లో మనం బ్రతుకుతున్నాం అని చెప్పారు. ఆ వర్డ్ తను యూజ్ చేశారు. అంటే మన పరిస్థితుల ప్రకారం మనం బ్రతుకుతున్నాం, కానీ మన జీవితాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది మనం బ్రతకట్లేదు అనమాట. సో అది ఇంకా జనాలకి ఇంకా అర్థం కావట్లేదు. ఇది ఇది జీవితం అంటే ఇది అనేసి ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది మాత్రమే అలా జీవించగలుగుతున్నారు, అలా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళగలుగుతున్నారు. లాస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ఎప్పుడు పడ్డా మళ్ళీ లేచి నిలబడడానికి ట్రై చేయడం, ఎప్పుడు ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటి నుంచి బయటపడే అవకాశాన్ని వెతకడం. అట్లా అది జీవితం అంటే అని ఇంకా ఎవరు తెలుసుకోవడం లేదన్నమాట. ఇంకా మరుగున పడుతున్నారు అనమాట జనాలు. లైక్ ఇంకా బాధపడుతున్నారు, ఆర్ భయపడుతున్నారు, ఆర్ వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు, ఆర్ ఎండ్ చేసుకుంటున్నారు, ఆర్ ఫిజికల్ గా లోపలనే మదన పడుతూ వాళ్ళ జీవితాన్ని రోగాలమయం చేసుకుంటున్నారు అనమాట. సో దిస్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి, దట్ జీవితం అంటే ఇది, ఎక్స్పీరియన్సెస్ తో కూడుకున్నది. ప్రతి ఒక్క పరిస్థితిని మనము ఆనందంగా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని. ఎస్. నెక్స్ట్ ఏంటి?
అర్థమైందా అందరికి? ఏమన్నా మాట్లాడతారా ఎవరైనా? అర్థమైంది ప్రవీణ. సిక్స్ 15 అవుతుంది. కొంచెం చదువు ఆపేసావా ఏమన్నా? కొంచెం చదువు, చిన్న పేరా అయితే. ఉంది చదవచ్చు. ఇది చిన్న పాజ్ ఇచ్చారు, నేను కూడా పాజ్ ఇద్దామని ఆగిన. సరే చదివి చెప్తాను ఇది. The Buddha taught that even your happiness is dukkha, a Pali word meaning suffering or unsatisfactoriness. It is inseparable from its opposite. This means that your happiness and unhappiness are in fact one. Only the illusion of time separates them. సో బుద్ధుడి గురించి మాట్లాడుతూ తను ఏం చెప్పారంటే, ఆయన ఆబ్వియస్లీ తను ఒక గొప్ప గురువు మనకి. మన ఆనందం కూడా ఒక దుఃఖం అన్నమాట, ఒక దుఃఖ. పలి అంటే సఫరింగ్. వాళ్ళ భాషలో ఇప్పుడు దమ్మపాద అని ఒక వర్డ్ యూస్ చేస్తారు. అంటే దమ్మపాద అని తను ఒకటి రాశారనమాట. దమ్మపాద అంటే ధర్మంలో ధర్మంతో కూడుకున్న పాదం. అంటే లైక్ మన అడుగులు అనేది ధర్మం వైపు వెయ్యాలి అన్నట్టుగా దమ్మపాద అని తను రాసినది ఒకటి. సో వాళ్ళ దాంట్లోనే వర్డ్ ఒకటి ఏంటంటే పలి. పలి అంటే దుఃఖం, సఫరింగ్ అంటే బాధ, అన్సాటిస్ఫాక్టరీనెస్ అంటే మనకు అసంతృప్తితనం అన్నమాట. ఇక్కడ తను ఏం చెప్తున్నారంటే, దుఃఖము మరియు ఆనందము రెండు వేరు వేరు కావు, అవి కలిసి ఉంటాయంట. దుఃఖము అండ్ బాధ. ఇప్పుడు మనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ టైంకి మేబీ ఒక 10 ఏళ్ల క్రితము కొన్ని మనం బాధలు అనుభవించి ఉంటాము. అప్పుడు ఆ టైంకి అది బాధగా కనిపించిన తర్వాత కాలంలో మనకది ఒక ఎక్స్పీరియన్స్ గా మారి, ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే మనం ఇప్పుడు హ్యాపీనెస్ గా ఉన్నామేమో. అది మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ తో వచ్చిన అనుభవం. లైక్ నేను మేబీ ఒక 10 ఏళ్ల క్రితము నా పర్సనల్ విషయంలో చూసుకుంటే మా అత్తగారు మాట్లాడిన విషయాలు కానీ, కొన్ని మేబీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, అప్పుడు చేసిన పరిస్థితుల వల్ల, అప్పుడు అయిన పరిస్థితుల వల్ల, అప్పుడు జరిగిన తప్పుదాల వల్ల అప్పుడు నేను బాధపడ్డానేమో. కానీ ఇప్పుడు అవి నాకు ఒక లెసన్ నేర్పించాయి అన్న తృప్తిలో ఉన్నాను. అవి నాకు ఒక దారి చూపెట్టినాయి. అంటే ఎట్లా లైఫ్, ఎంత పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడిన నాడు, నేర్చుకున్న నాడు మనకు అది లెసన్ లాగా మిగిలిపోయి, దాంట్లో నుంచి మళ్ళీ అలాంటి తప్పిదం చేయకుండా, అలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళా కాకుండా, నేను దాంట్లో నుంచి నేర్చుకున్నది ఇప్పుడు నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే నాకు హాయిగా ఉంది, చాలా బాగుంది, హ్యాపీనెస్ గా ఉంది. లైఫ్ నేను బాగా హ్యాపీగా అంటే లీడ్ చేస్తున్నా. మేబీ డబ్బులు ఆ టైంలో వెళ్ళిపోయినాయేమో, మేబీ బంగారం పోయిందేమో, ఆ టైం పోయిందేమో అప్పుడు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ని, ఇప్పుడు ఈ జీవితాన్ని, ఈ క్షణాన్ని నేను చాలా ఆనందంగా గడుపుతున్నాను. సో ఆ దుఃఖము, ఆ సంతోషము అన్ని ఒకటే అని చెప్తున్నారు అనమాట. ఒకదానికొకటి కలిసి ఉంటాయి. సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయినా కానీ, ఇప్పుడు ఆ సమయం వల్ల అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్న సమయం వల్లనే మనం బాధపడ్డాము. బట్ ఇప్పుడున్న ఈ సమయం మనకి ఏం చెప్తుందంటే, చాలా బాగా జరిగింది, అప్పుడు అలా జరగడం వల్లే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఆ టైం గోల్డెన్ టైం అని నేను అనుకున్న రోజులు ఉన్నాయి. ఒకప్పుడు ఇప్పుడు ఏమనుకుంటాం, మన స్కూల్లో జరిగినంత అదొక గోల్డెన్ పీరియడ్ అనుకుంటాము. కాలేజ్కి వచ్చిన తర్వాత కానీ, జీవితంలోకి వచ్చిన తర్వాత కానీ, స్కూల్ డేస్ కన్నా మంచి రోజులు లేవు అని అనుకుంటాము. కానీ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అన్సాటిస్ఫాక్టరీ. అబ్బాయి స్కూల్ కి రోజు రావాలా, టీచర్ చెప్పింది వినాలా, కాలేజ్ లో ఉంటే బంక్ చేయొచ్చంట,
లేకపోతే ఇంకా ఎదగాలి అంటే పెద్ద కావాలి, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ లో ఎంజాయ్ చేయాలి, కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి, కాలేజ్ లో ఫ్రెండ్స్ తో పార్టీస్ చేసుకోవాలి అని. స్కూల్లో అవన్నీ కుదరకపోయేది కాబట్టి దానికి మనకు దాన్ని మేబీ నచ్చకుండా జరిపిన రోజులు కొన్ని ఉంటాయేమో. బట్ ఇప్పుడు లేటర్ ఆన్ డేస్ లో ఆ స్కూల్ డేస్ అనేది మనకు ఒక బంగారు లోకంలా కనిపిస్తుంది, ఒక గోల్డెన్ ఎరా, ఒక గోల్డెన్ టైమ్స్ లాగా మన జీవితంలో అది గడిచిన కాలంగా గుర్తొస్తూ ఉంటుంది. సో జస్ట్ టైం వల్ల మనము పరిస్థితులని మనం చెడుగా, మంచిగా, అసంతృప్తిగా, దుఃఖంగా, బాధగా, సంతోషంగా అనేది మనం చూస్తూ ఉంటాము. బట్ ఎవ్రీ టైమ్ ఈజ్ అ వెరీ గోల్డెన్ టైమ్, అ గోల్డెన్ ఆపర్చునిటీ. మనకి ఈ పరిస్థితిలో మీకు కష్టం వచ్చిందంటే అది మీకు ఒక మంచి సందర్భం అన్నమాట. మిమ్మల్ని దాంట్లో నుంచి బయటపడేసుకునే మంచి ఒక మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకునే, మిమ్మల్ని మీ జీవితానికి ఒక పదును పెట్టే అవకాశంగా తీసుకొని ఆ దుఃఖమైన దాన్ని సంతోషంగా మార్చుకోగలిగే సత్తా మీ దగ్గర ఉంది అన్న చూపెట్టుకోవడానికి వచ్చిన ఆ పరిస్థితి మాత్రమే. సో అదొక మన భ్రమ. ఇప్పుడు వచ్చిన పరిస్థితి చాలా దుఃఖంతో కూడుకున్నది, నా జీవితం అంతా పాడు చేయడానికి వచ్చింది అని కాకుండా, దీనివల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను, రేపు పొద్దున ఇప్పుడు ఇది కంప్లీట్ చేయగలిగితే రేపు పొద్దున నా జీవితం ఎలా ఉండబోతుంది, ఆర్ ఎలా అంటే చాలా బాగా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము, కానీ మాత్రం చాలా బాగా ఉండబోతుంది, చాలా ఉన్నతంగా ఉండబోతుంది అన్న దానికి మాత్రం మనము అలా ఆలోచన చేసుకొని ప్రస్తుత క్షణాన్ని మనం జీవించగలగాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరినో ఒకరు మాట్లాడాలి, ఏదైనా ఒకటి చెప్పాలి. ఎనీబడి టు స్పీక్ ఎనీథింగ్ హియర్? చెప్పు ప్రవీణ, ఏం మాట్లాడాలా చెప్పా? ఏం మాట్లాడాలి? ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి నాకు కదరా. అంటే ఈ విషయం మీద మరి మనము లైఫ్ లో మంచి చెడు అన్ని చూసుంటాం ప్రవీణ. మనతో పాటు వెనక వైపు గడిచిపోయినవన్నీ కూడా సంతోషం ఉంది, దుఃఖం ఉంది, రెండు ఉన్నాయి. మనం పడిన బాధలు, మనతో పాటు మన పిల్లలు కూడా మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా చేయకూడదు, దీనివల్ల ఈ పని అవుతుంది అని ఒక అవగాహన అయితే వచ్చింది కదా మనతో పాటు. మన జీవితము మనం ఎన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తామో అనుభవాలు పిల్లలకు మిగిలినాయి కదా, వాళ్ళు జాగ్రత్తతోటి లైఫ్ డీల్ చేయడానికి అవకాశం ఉంటది అన్నమాట. అది ఇది చేయొచ్చు, మనకు మిగిలినాయి. ఇప్పుడు మనం కూడా రేపు పొద్దున మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా కానీ మనము చాలా సంతోషంగా దాన్ని ఎదుర్కోవాలి. ఇది నాకు ఏదో నేర్పించడానికే వచ్చింది, ఇది నన్ను ఏదో నేర్పించడానికే వచ్చింది, నాకు దీంతో జీవితం ఇంకా సంతోషంగా ఉండబోతుంది అన్నట్టుగా ఉండి దాన్ని మనం లీడ్ చేస్తూ ఉండాలి, ముందుకెళ్ళేటట్టుగా మనం ఉండాలి. ప్రతి సందర్భాన్ని బట్టి మనం ఒక అనుభవాన్ని తెలుసుకోవాలి, దీనివల్ల ఇది అంతేనా? ఓకేనా? నేను విన్నానా క్లాసు? విన్నారు. నేను చదివేదాన్నే కానీ ఎవరైనా చదువుతారేమో అని వెయిట్ చేశాను. ఏం పర్వాలేదు, థ్యాంక్ యూ. ప్రవీణ గారు, వయసు అందము శాశ్వతం కాదని చాలా బాగా చెప్పారు. చాలా చక్కగా ఉదాహరణకు చెప్పారు. అది చాలా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. అసలు ఎంత వివరంగా చెప్పారంటే ఆ విషయం చాలా బాగా నచ్చింది. అన్ని ఉదాహరణలలో ఇది చాలా నచ్చింది. ప్రతి మనిషి కూడా ఒక 50 ఏళ్ళు రాగానే అయ్యో నా వయసు అయిపోతుంది, నేనేం చేయలేను అనే దీంట్లో ఉండిపోతారు. ఆరోగ్యం సహకరించట్లేదు, బయటకు వెళ్ళలేను, ఓపిక ఉండదేమో అని. కానీ అక్సెప్ట్ చేస్తూ వెళ్తే మాత్రం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది బాగా చెప్పారు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రవీణ గారు. థ్యాంక్ యూ ప్రవీణ.
We అవునండి. have to ఇదివరకు accept everything అని చెప్పున్నారు. అక్కడ చెప్పారు. సో అది మాత్రం ఆబ్వియస్లీ కరెక్ట్ కదా. కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడు బాధగా అనిపించిన అవి మనకి పోను పోను ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, దానివల్ల నేనేం నేర్చుకున్నాను, అది రావడం వల్ల కదా నేను ఇలా ఉన్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో ఫస్ట్ మనం చాలా సఫర్ అయినా కూడా ఆ, ఆ, అప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లా రావడం కదా నేను ఈ రోజు ఇలా నించున్నాను అన్నట్టు ఆ, ఉంటుంది కదా ప్రతి సిచ్యువేషన్. మనకి ఇప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటది, కానీ పోను పోను మనం ఆ, ఓ ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది, వావ్ ఇది నేనే చేశానా, ఇట్లా కూడా నేను చేయగలనా అనే మనమే ఆశ్చర్యపడిన రోజులు కూడా కొన్ని ఉంటాయి. వెరీ గుడ్, చాలా బాగుంది అసలు. అదే ఎప్పుడైనా నువ్వు మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తారు, ఇదే శరణాగతి. సో నువ్వు ఆయనకి శరణాగతి అయిపోయావు అని అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకుంది అని నువ్వు నమ్ముతావు ఫస్ట్ విషయం. సో సిచ్యువేషన్ ఏదైనా హ్యాండిల్ చేయగలిగితే నీకు దొరికేది ఎక్స్పీరియన్సెస్ మాత్రమే. ఏది మంచి చెడు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేదే లేదు అసలుకి. ఈ వీళ్ళు కరెక్ట్ మనుషులు వీళ్ళు రాంగ్ మనుషులు అని గాని, ఇది మంచి ఇది చెడు అని గాని ఏది లేదు అసలు. ఈ రోజుకి మంచి అయిందే రేపు చెడు అవుతుంది, రేపు చెడు అయిందే ఈ రోజుకి మంచి అవుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేస్తూ మనం హ్యాండిల్ చేసే కెపాసిటీని పెంచుకోవాలి. ఈవెన్ మనము ఒక నిండు గిన్నెలో పాలు చల్లారాలనుకో, ఒక నిండు గిన్నెలో పాలని ఎంత జాగ్రత్తగా మనము అది చల్లారడానికి పెడతామో అంతే ఇదిగా మన లైఫ్ ని హ్యాండిల్ చేయాలి. అండ్ ప్రతిదీ బాధ వచ్చినప్పుడు పొంగిపోవడము అండ్ కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా ఎప్పుడు సమభావంలో ఉండాలని చెప్పాము కదా. సో నిన్న చెప్పావు నువ్వు, సార్ చెప్పారు. సో అక్కడి నుంచి అట్లా చూస్తే ఏజ్ నుంచి ఆ మెచ్యూరిటీ లెవెల్స్, కొంచెం మందికి ఏజ్ పెరుగుతుంది కానీ మెచ్యూరిటీ ఉండదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు. సో ఏజ్ తో పాటు మెచ్యూరిటీ రావాలనే కాన్సెప్టే లేదు అనమాట అసలు. కొంచెం మంది చిన్నపిల్లలు అప్పుడే చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు అనమాట. సో అట్లా మనకి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఆ ఏజ్ బట్టి పెరగాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అన్నట్టు అనమాట. సో ఈ రోజు హ్యాపీగా ఉన్న ఈ రోజు ఏ విషయానికైతే హ్యాపీగా ఉన్నామో రేపు అదే విషయానికి దుఃఖం కూడా రావచ్చు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అంతే, సమభావంలో ఉండాలి. అండ్ శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయనకి శరణాగతి అయినప్పుడు మాత్రం మనకి ఆ యొక్క ఎబిలిటీస్ అనేది డెఫినెట్ గా వస్తుంది. సో అదే చెప్పాలి అని ఇక్కడ అనుకుంటున్నారని అనిపించింది నాకు. అంతే అంటావా? అంతేగా అంతేగా అంతే. మనం జస్ట్ ఇప్పుడు కూడా ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే ఒక చిన్న ప్రాబ్లం రాగానే ఫస్ట్ దానికి మనం ఇవ్వాల్సిన రియాక్షన్ హ్యాపీనెస్. అరే ఇంత కష్టం వచ్చింది నాకంటే నాకంత ఎబిలిటీ ఉంది దాన్ని సాల్వ్ చేసే అంత, లేకపోతే దీని వల్ల నాకు నేను ఇంకా మెరుగవుతాను అని ఒక 2-3 పాయింట్స్ తొందరగా క్లిక్ అయ్యేటట్టుగా మనం ఎప్పుడు నార్మల్ గా కష్టాలు వస్తున్నాయి మనం బాధపడతాము, అదే మనం ఎమోషనల్ గా మనం చాలా బాధపడతామేమో. బట్ ఇమ్మీడియట్ గా ఆ బాధ తర్వాత వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉండాలంటే, లేదు ఇది నాకు ఏదో నేర్పిస్తుంది, దీన్ని నేను సాల్వ్ చేయగలుగుతాను కాబట్టి ఇది నా దాకా వచ్చింది. దీని తర్వాత కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అంటే నీకు ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అని ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నాయి అన్నట్టు. దీని తర్వాత సిచ్యువేషన్ చూడు నేను చాలా మెరుగవుతాను. ఇట్లాంటి కొన్ని మనకి ఇన్స్పైరింగ్ గా మనం చెప్పుకోగలగాలి. ఎందుకంటే ఆ టైంకి మన దగ్గర ఎవరు ఉండకపోవచ్చు, ఎవరు చెప్పడానికి రాకపోవచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కుదరకపోవచ్చు, కానీ మనమే సెల్ఫ్ గా మన లైఫ్ ని మనమే లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆ టైం. అవును, ఈవెన్ డబ్బులు కూడా మనకి హ్యాపీనెస్ ఇస్తాయి అని అనుకుంటాము, అది కూడా ఒక్కవరకే హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అది కూడా ఎక్కువ అయిపోయింది అనుకో, ఇప్పుడు మనకి ఏ డబ్బులు అయితే హ్యాపీనెస్ ఇచ్చిందో ముసలి అయిపోయినప్పుడు
కంఫర్ట్ అదే అంటే సార్ అది హ్యాపీగా ఫీల్ కంఫర్ట్ మన హ్యాపీనెస్ అనుకుంటాం సార్. అంతే, అది కూడా కరెక్ట్. అవును, ఆ కంఫర్టే మనం హ్యాపీనెస్ అని అనుకునే స్టేజ్ లో కూడా ఉన్నాం. అవును. సో అదే ఇప్పుడు చనిపోయినప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఎట్లా వస్తాయో అట్లా వస్తారు, దీని వల్ల కదా ఇంకా అన్నట్టు అయిపోతుంది అనమాట. అదే డబ్బులు, అదే కంఫర్ట్ జోన్ మనకు అన్కంఫర్టబుల్ గా ఉంటది చాలా. అంటే అంత ఫేక్ నవ్వు, ఫేక్ అన్ని స్మైల్స్ చూడాల్సి వస్తుంది అనమాట. సో ప్రతిదీ ఏ ఒక్క దాని నుంచి కూడా సంతోషంగాని దుఃఖంగాని వచ్చేది ఈ రోజుకి ఇలా వచ్చింది, రేపు ఇలాగే ఉండదు. ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్ కాదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సిచ్యువేషన్ ని, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. థ్యాంక్ యూ ప్రవీణ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రవీణ మేడం, థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ కర్ణం గారు. రికార్డింగ్ ఆపేనా? Thank you, sir. Thank you so much. Yeah.